రాయచోటి నియోజకవర్గంలోని పెమ్మాడపల్లిలో రెండు పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, పెమ్మాడపల్లి ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? యోగిత రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలం పెన్నాడపల్లి గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఏజెంట్ల మధ్య పోలింగ్ స్టేషన్ లో ఘర్షణ జరిగినట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఓటర్ల విషయంలోనే ఇరు పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఘర్షణ పడినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ల మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ పరిస్థితి ఆ పోలింగ్ స్టేషన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సమాచారం అందడంతో రాయచోటి కేంద్రం నుంచి పోలీసులు ఉటావుటిని అక్కడ బయలుదేరవేయడం జరిగింది. అక్కడ ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక మోరించిన పరిస్థితి కనిపించడం, పరిస్థితి చేజాటి పరిస్థితి ఉండడంతో రాయచోటి నుంచి డిఎస్పీ ఇక్కడ నుంచి ఉటావుటిన బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఈ ఘటన జరిగింది. నేపథ్యంలో పోలీసు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి నెలకొన్నట్టు మనకు సమాచారం అందుతుంది. యోగిత, అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రాఘవేంద్ర? మొత్తం మీద రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనల మీద ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. యోగిత, ఉదయం 8 గంటల నుంచి నియోజకవర్గం మొత్తం మీద పోలింగ్ స్టేషన్ వద్ద 224 పోలింగ్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు కొన్ని ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. కొన్ని పోలింగ్ స్టేషన్లు ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉందో పోలీసులు ముందుగానే గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను కానీ పోలీస్ ఫోర్స్ కానీ ఎక్కువగా ఉంచడం జరిగింది. ఏకపక్షంగా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న దగ్గర కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం మీద సాధారణంగానే ఓటింగ్ కొనసాగుతుంది. ఈ పెమ్మాడపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ యథావిధిగా కొనసాగుతుంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.